హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవిచరణ్. మీరు చూస్తున్నారు ఆర్సీ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఒక టాపిక్ అదేంటంటే మనం కంప్యూటర్లో తెలుగుని ఎలా టైప్ చేయాలి సింపుల్ టెక్నిక్తో. అది ఎలాగంటే మనకు కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ వచ్చేసి మనకి గూగుల్ ఇన్పుట్ టూల్స్. ఇది వచ్చేసి మనకి క్రోమ్ ఎక్స్టెన్షన్గా లభ్యమవుతుంది ఆఫీషియల్ అయితే. కాకపోతే మనకి ఆఫ్లైన్ ఇన్స్టాలర్ కూడా మనకి ఉంటుంది. ఆఫ్లైన్ ఇన్స్టాలర్ అంటే అప్పుడెప్పుడో ఈ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది అవైలబిలిటీలో ఉండేది, ప్రస్తుతం అవైలబిలిటీలో లేదు. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఆఫ్లైన్ ఇన్స్టాలర్ని మనం గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకుంటాం. అది ఎలా చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఆఫ్లైన్ ఇన్స్టాలర్స్ అంటే మనకి వీటిలో వస్తుంది rajeshava.net అని చెప్పేసి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యింది. అప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇండియాలో వాడుకలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్ ఇందులో అవైలబిలిటీలో ఉంటాయి. మనకి నచ్చిన లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణ కాబట్టి ఎక్కువగా వాడే లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు కాబట్టి నేను జస్ట్ ఇట్లా గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద జస్ట్ ఇట్లా ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి చూడండి ఇట్లా వస్తుంది గూగుల్ ఇన్పుట్ టూల్ తెలుగు .x. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. మనకి ఇన్స్టాల్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే మనకి ఇక్కడ రియల్ స్పీకర్ ఉంది కదా, స్పీకర్ వాల్యూమ్ కంట్రోలర్, దాని పక్కన ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంది. నేను దాన్ని ట్యాప్ చేసినప్పుడు తెలుగు కూడా గూగుల్ ఇన్పుట్ టూల్స్లో యాడ్ అయిపోయింది. దాన్ని మీరు ఒక షార్ట్కట్లో మీరు ఎనేబుల్ చేసుకోవాలంటే సింపుల్. విండోస్ మనకి కీబోర్డ్లో విండోస్ లోగో ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి స్పేస్ బార్ని ప్రెస్ చేస్తే అది తెలుగులోకి మారిపోతుంది. మళ్ళీ ఇంగ్లీష్లో రావాలనుకుంటే విండోస్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ స్పేస్ బార్ని నొక్కాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంగ్లీష్లోకి వచ్చేసింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ చూడండి. మళ్ళీ ఒకసారి తెలుగు ఇంగ్లీష్. సో ఒకసారి మనం తెలుగులో టైప్ చూడండి. హలో అని కొట్టినప్పుడు మనకి దానికి సంబంధించినటువంటి అన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. హలో, ఇలా ఉన్నారు, బాగున్నారా, సరే ఇలా వస్తుంది. ఇది మనకి నోట్ ప్యాడ్లో వస్తుంది, అలాగే విండోస్ MS ఆఫీస్లో వస్తుంది, పవర్ పాయింట్లో వస్తుంది, ఫోటోషాప్లో కూడా వస్తుంది. బట్ దాంట్లో ఒక చిన్న సెట్టింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. మీకు ఫోటోషాప్లో కూడా తెలుగు కావాలి అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే కింద నాకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంటేషన్లో ఒక కామెంట్ని రాయండి. దాని మీద కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్తో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.